రాష్ట్రంలో కబ్జాలకి గురైన చెరువులను కాపాడుతున్నామని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అందులో భాగంగానే మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నాంపల్లి చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. 2,69,00,000తో నాంపల్లి చెరువు బ్యాండ్ బ్యూటిఫికేషన్ చేస్తామని అన్నారు. వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ పాల్గొన్నారు. పట్టణ పరిధిలో నాంపల్లి 5వ వార్డు 6వ వార్డు సంబంధించినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి లేక్ పునరుద్ధరణ, ఈ చెరువు యొక్క సుందరీకరణకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కబ్జాకు గురికాబడినటువంటి చెరువులను మళ్లీ పునర్జీవనం చేయించే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా చెరువులను సుందరీకరణ చేయడం ద్వారా పర్యాటకులకు ఆకర్షించే విధంగా ఉండేటువంటి కార్యక్రమాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి చేస్తున్న సందర్భంలో మూసీ నది ప్రక్షాళన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపెట్టి ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నటువంటి పరిశీలన జరిపిన తర్వాత మూసీ నది ప్రక్షాళన అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో హైదరాబాద్లో అనేక చెరువులు, అనేక లేకులు కబ్జా గురైనటువంటి తిరిగి మళ్లీ కొత్తగా చెరువులకు రూపొందించే క్రమంలో బతుకమ్మ కుంటను ఇటీవల మనం అందరం కూడా చూడడం జరిగింది. అక్కడ అదేవిధంగా ఆయా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా వేల రాజన్న ఆలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి నాంపల్లి శ్రీ లక్ష్మణస్వామి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా మధ్యలో ఉన్నటువంటి ఈ చెరువు కూడా ఈరోజు 2,69,00,000 రూపాయల నిధులు విడుదల కావడం, టెండర్లు కాబడడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువును సుందరీకరణ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి పర్యాటకులు కూడా ఇక్కడ కాసేపు ఆగే విధంగా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా నాంపల్లి నుంచి వచ్చేటువంటి మురుగునీరు కూడా చెరువులోకి కలవకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తూ